హాయ్ హలో నమస్తే అండి. నేను కృష్ణవేణి మాణిక్యాల. ఈరోజు ఉసిరికాయ పచ్చడి చేసుకోవడం చూద్దామండి. మొన్న ఉసిరికాయలు తీసుకొచ్చాను. ఎక్కువగా ఏం తీసుకురాలేదు. ఉసిరి దీపం పెడదామని కొన్ని తీసుకొచ్చాను. ఇంకొన్ని ఉండిపోయాయి. అలాగా వాటిని ఏం చేద్దామా అని ఆలోచించి ఉసిరికాయ పచ్చడి చేసుకుందామని ఉసిరికాయ పచ్చడి చేస్తున్నాను. ఉసిరికాయలను శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి. ముందు తుడిచి ఆరబెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగానే పట్టిద్దండి. ఆయిల్ ఎక్కువగా వేసుకొని అందులో స్లో ఫ్లేమ్లో మనం ఉసిరికాయలను వేపుకోవాలి. ఉసిరికాయలు వేపుకుంటూనే ఒక పక్కన చింతపండు కొంచెం పక్కన నీళ్ళల్లో వేసి నానబెట్టుకుందామండి. ఎక్కువ వాటర్లో కాదు, కొంచెం వాటర్లో గుజ్జు తీసుకోవడానికి. ఉసిరికాయ ముక్కలు వేసేస్తున్నాను. స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. లేదు అంటే అవి బాగా చిటపట్లాడేసి బాగా చింతాయండి. అది చూసుకోవాలి ముందు. ఎక్కువగా ఏం లేవు, ఉసిరికాయలు కొంచెమే ఉన్నాయి, అందుకని కొద్దిగా చేస్తున్నాను పచ్చడి అంతే. స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవి పావు కేజీ ఉంటాయి ఉసిరికాయలు. పావు కేజీకి 50 గ్రాముల చింతపండు పట్టిద్దండి. చూడండి ఎర్రగా వేగుతున్నాయి. ఇంకొక నిమిషం ఉంచి తీసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ప్లేట్లో తీసుకుందాం ఉసిరికాయలు. ఓ పక్కన చింతపండు గుజ్జు తీసుకొని దాన్ని కూడా ఉడకబెట్టుకోవచ్చు. నేను కొంచెం మర్చిపోయాను ముందు, అందుకని నానబెట్టేసి గుజ్జు తీస్తున్నాను. చూడండి బాగా పిసికేసి వాటర్ కొంచెం తక్కువగా బాగా చిక్కగా గుజ్జు మనం పులిహోరకు పిసుకున్నట్టు పిసకాలండి. దానిలో కొంచెం పసుపు వేసి ఇలా ఉడికించేసుకుందాం. అలా బాగా దగ్గరికి చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇంక ఉడికిపోయినట్టే దించేసుకుందాం. ఉసిరికాయలని చల్లగా కూడా అయిపోయాయి ఉసిరికాయలు. ఇందులో ఒక గ్లాస్ ఉప్పు, ఒక గ్లాస్ కారం వేసుకోవాలండి. చిన్న గ్లాస్ అంటే 50 గ్రామ్స్ లెక్కనే వేసాను నేను. దీని గ్లాస్తో కొలత పెట్టి వేసుకున్నాను. గుజ్జు ఉడికిపోయింది. చింతపండు గుజ్జు కూడా వేసుకుందాం. ఉప్పు కారంలో గుజ్జు మొత్తం వేసేసి బాగా పట్టించాలి. ఉప్పు కారం ఉసిరికాయ ముక్కలకి చింతపండు ఇవన్నీ పట్టించుకోవాలండి. పసుపు కొంచెం వేసుకోవాలి. ఈ ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు, కానీ ఎక్కువ క్వాంటిటీలో అయితే ఉసిరికాయలు నల్లగా అయిపోతే ప్లస్ తినము ఎక్కువ. అందుకే ఇప్పుడు అన్ని సీజన్స్లో దొరుకుతున్నాయి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసుకోవచ్చండి. ఇన్స్టెంట్గా అన్నట్టుగా ఒక 2 రోజులు ఊరిపోతే సరిపోతుంది. బాగా కలిపేసాను, ముక్కలకు బాగా పట్టేసాయి ఉసిరికాయలకి. ఇప్పుడు కొంచెం ఆవు పిండి, కొంచెం మెంతి పొడి వేసుకుందాం. ఇవి నేను ప్యాకెట్స్ తెచ్చుకొని ఉంచుకుంటాను ఎప్పటికప్పుడు. ఒకేసారి తెచ్చిపెట్టాను కాబట్టి ఇలా ప్యాకెట్ తెచ్చుకొని పెట్టుకుంటే 4-5 పచ్చళ్ళకి వస్తుందండి. మెంతి పొడి కూడా వేసేసాను. ఇక మొత్తం దీన్ని పట్టించేయడమే. ఇది మొత్తం పట్టేసింది తర్వాత పక్క నుంచేసి మనం పోపు పెట్టుకుందాం దీనిలోకి. ఉసిరికాయ పచ్చడి చాలా బాగుంటుందండి. అసలు బయట కొన్ని అంత టేస్ట్ ఉండట్లేదు. ఇందాక మనం ఉసిరికాయలు వేయించుకున్న ప్యాన్లోనే మనం ఇప్పుడు పోపు వేసేసుకుందామండి. ఎండుమిర్చి, తాలింపులు, కరివేపాకు. ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయింది, చిన్నులపాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ మాకు స్వాములు ఉన్నారని చిన్నులపాయ వేసుకోవట్లేదు. కావాలనుకున్న వాళ్ళు చిన్నులపాయ వేసుకోండి. కావాలని కాదు, కంపల్సరీ చిన్నులపాయ ఉంటేనే ఇంకా టేస్ట్ బాగుంటుంది, వేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను ఆ పోపు మొత్తం వేసేస్తున్నాను ఆయిల్తో సహా. ఇవి మొత్తం దీనికి పట్టించేసి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుందామండి. దీన్ని 3 రోజుల తర్వాత వరకు మనం అలా టచ్ చేయవసరం లేదు. అలా పక్కన ఉంచేసి తర్వాత వాడుకోవాలి. గిన్నెలో సర్వ్ చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఉసిరికాయ పచ్చడి ఇలా చేసి ఒకసారి ట్రై